హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం ముందుగా ఏపీ కానిస్టేబుల్ 2025 మెయిన్స్ యొక్క కట్ ఆఫ్ చూసుకుందాం. కర్నూలు డిస్టిక్ది. అందులో మొత్తం ఓవరాల్గా టోటల్ ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి, ఎంతమంది పిహెచ్డికి క్వాలిఫై అయ్యారు, అవి చూసుకున్నట్టయితే 10,140 మెంబర్స్ టోటల్ క్యాండిడేట్ క్వాలిఫై అయితే, అందులో మన మెయిన్స్ ఎగ్జామ్స్కి మాత్రం 4,334 మెంబర్స్ మాత్రమే క్వాలిఫై అయ్యారు. ఇప్పుడు వారి యొక్క సివిల్ కానిస్టేబుల్ కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే మన అనాలిసిస్ ప్రకారం ఈడబ్ల్యూఎస్ వచ్చేసి సివిల్ 1142 to 118 కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అందులో ఓసీ వీళ్ళ కట్ ఆఫ్ చూసుకుంటే 125 to 132 ఈ రేంజ్లో కట్ ఆఫ్ ఉంటుంది. ఎందుకంటే అన్ని కేటగిరీస్ వాళ్ళు ఇక్కడ ఎలిజిబుల్ అవుతారు కాబట్టి. ఓబీసీ ఇక్కడ వీళ్ళు చూసుకున్నట్లయితే 115 to 120 మార్క్స్. ఇంకా నెక్స్ట్ ఎస్సీ వాళ్ళకు వచ్చేసి 108 to 113 కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళ నెక్స్ట్ ఎస్టీ వాళ్ళకు వచ్చేసి 106 to 111 ఈ రేంజ్లో కట్ ఆఫ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ మనకు ఓవరాల్గా కర్నూలులో మొత్తం ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు బోర్డు చేసింది, ఇంకా ఆ ప్రకారం చూసుకుంటే టోటల్ కర్నూలు డిస్టిక్కి 285 పోస్టులు ఇక్కడ భర్తీ చేయడం జరుగుతుంది. అందులో మెయిన్గా ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 10% రిజర్వేషన్ పోతుంది, అంటే 28 పోస్టు ఇక్కడ వెళ్తుంది. అందులో ఈ 285 పోస్టులలోనే ఉమెన్స్ కూడా ఉంటారు ఎలిజిబుల్. వీళ్ళకు కొంత రిజర్వేషన్ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఇంకా పోతే నెక్స్ట్ ఈ ఓసీ, ఈ ఓబీసీ, ఈ ఎస్సీ ఎస్టీ ఉన్నారు కదా, వీళ్ళకు కూడా మీ పర్సంటేజ్ ప్రకారం తీసుకున్నైతే 80, 60, 70 ఈ రేంజ్లో పోస్టులు ఉంటాయి సివిల్కి. సో అందులో బోత్ ఉమెన్స్ అండ్ మెన్స్ బోత్ పార్టిసిపేషన్ జరుగుతుంది. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను మీరు కామెంట్ సెక్షన్లో అడగచ్చు. మీకు ఏదైనా డౌట్ ఉన్నా ఏదైనా నెక్స్ట్ ఏ డిస్ట్రిక్ట్ చేద్దామో మీరు కామెంట్ చేస్తే ఆ డిస్ట్రిక్ట్ పైన నేను ప్రీవియస్ కట్ ఆఫ్ అనాలిసిస్ చేసి ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఆ జోన్కి ఎంత కట్ ఆఫ్ వెళ్ళొచ్చు అనేది మనము నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. కామెంట్ చేయండి ఏ డిస్ట్రిక్ట్ చేద్దాం నెక్స్ట్. ఓకే, బాయ్.